హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంట్లోనే టేస్టీగా ఉండే జలేబీ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా తీసుకోండి. ఇది 75 గ్రామ్స్ ఉంది. ఒక స్పూన్ పెరుగు వేసుకోండి. ఒక చిన్న స్పూన్ ఘీ వేసుకోండి. ఓ విస్కర్ తీసుకొని బాగా కలుపుకోండి. చేత్తో అయినా బాగా కలుపుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేస్తూ కలపండి. లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి. ఈ బ్యాటర్ ది కన్సిస్టెన్సీ ఇలా రావాలి చూడండి. బాగా చూసుకోండి, ఇలా రావాలి. ఇలా అయ్యాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో గాలి ఆడని చోటు పెట్టుకోండి. ఇడ్లీ పిండి, దోశ పిండి పెట్టుకుంటాం కదా, అలా రాత్రి కలుపుకుంటే పొద్దున్న దాకా అలాగే పెట్టుకోవాలి. 10 or 12 hours అలాగే పెట్టుకోవాలి. చూడండి, ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టాం కదా, బాగా ఫర్మెంట్ అయ్యింది చూడండి. ఇలా ఫర్మెంట్ అయ్యాక బ్యాటర్ లూజ్గా తయారవుతుంది. ఒక స్పూన్ మైదా వేసి 5 minutes బాగా కలపండి. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే బాగా 5 minutes బీట్ చేసుకోండి. 5 minutes అయ్యింది. బ్యాటర్ ఇలాగా తయారు కావాలి. దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. 200 grams షుగర్ వేసుకొని 200 grams వాటర్ వేసుకోండి. జిలేబీకి షుగర్ సిరప్ని రెడీ చేసుకోండి. ఒక స్పూన్తో కలుపుతూనే ఉండండి. షుగర్ మెల్ట్ అయింది. దీన్ని గులాబ్ జామున్ పాకులాగా తయారు చేసుకోండి. అంటే దీనికి మరీ తీగ పాకం ఏం వద్దు. చేతికి హనీ అంటుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటే చాలు. ఇందులో ఒక పించ్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. అలాగే ఒక పించ్ కుంకుమ పువ్వు వేసుకోండి. మంచి అరోమా వస్తుంది. కుంకుమ పువ్వు వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా పాకం రాలేదు. ముట్టుకుంటే ఇలా అంటంటులా ఉంది. హనీని ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1/4 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని మీడియంగా హీట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. దీనికి ఇప్పుడు లాస్ట్గా వేసే ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్. ఈనో ఉంటుంది కదా, 1/4 స్పూన్ ఈనో వేసుకొని బాగా కలపండి. ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కట్ చేసుకొని బ్యాటర్ని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకొని దీనికి రబ్బర్ బ్యాండ్ వేయండి. ఇక్కడ లాస్ట్కి ఒక చిన్న హోల్ చేసుకొని మీడియంగా హీట్ అయిన ఈ ఆయిల్లో కొంచెం వేసుకొని టెస్ట్ చేసుకోండి. పైనకి ఫ్లోట్ కావాలి. వేస్తేనే పైనకి ఇలా ఫ్లోట్ కావాలి. ఇప్పుడు జిలేబీ షేప్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్ పైన స్లోగా వేయించుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయితేనే తిప్పేసేయండి. ఇలా అప్పుడే ఆల్రెడీ క్రిస్పీగా గట్టిగా వచ్చాయి. దీన్ని తీసి వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేయండి. చూడండి, ఇలా వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేస్తే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. 1/2 minute అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. జలేబీలు రెడీ అయ్యాయి. చూడండి ఎలా ఉందో. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.